టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, అందరూ కూడా యావత్ దేశమంతా కూడా ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడా అభిమానులందరూ కూడా ఇవాళ జరగబోతున్నటువంటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇవాళ జరగబోయే ఫైనల్ మ్యాచ్, ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి రసవత్తరమైనటువంటి ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇండియా బ్యాటింగ్ తీసుకుంటే ఎంత స్కోర్ చేయాలి, అలాగే బౌలింగ్ తీసుకుంటే పాకిస్తాన్ని ఎంతవరకు కట్టడి చేయాలి, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్, ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్ కళ్యాణ్ కృష్ణ గారు ఆన్లైన్లో ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ గారు, ఒకవేళ ఇండియా టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే పాకిస్తాన్ని ఎన్ని రన్స్ లోపు కట్టడి చేయాలి, లేదంటే ఒకవేళ పాకిస్తాన్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే మనం ఎంత స్కోర్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు గెలవాలంటే? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ గా మారాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలా మంచి ప్రశ్న అడిగారు విజయ్ గారు. ఇక్కడ మనం రెండు మ్యాచ్లు కనుక చూసినట్టయితే ఫస్ట్ మనం బౌలింగ్ చేసి వాళ్ళని ఒక స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేసి తర్వాత మనం ఈజీగా చేజ్ చేసాం జరిగినటువంటి గ్రూప్ స్టేజ్ కానీ సూపర్ 4 కానీ. కానీ ఈ ఫైనల్లో ఎప్పుడు కూడా నార్మల్ మ్యాచెస్ ఆడటం వేరు, ఫైనల్ మ్యాచ్ ఆడటం అనేది ఒక డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది. పిచ్ స్వభావం కనుక చూస్తే ఈ దుబాయ్ గ్రౌండ్ లో కాస్త స్లోగా ఉండటం, బ్యాటింగ్ కి అంత అనుకూలంగా లేకపోవటం చూసాం మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. కానీ ఈ మొన్న ఈ మధ్య వకార్ యూనిస్ తన పిచ్ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే ఈ పిచ్ పైన కాస్త గ్రాస్ వదిలిపెట్టారని చెప్పారు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఇదే పిచ్ మీద చాలా మ్యాచెస్ అన్ని కూడా ఆడటం చూసాం. సో ఇన్ని మ్యాచెస్ ఆడినప్పుడు పిచ్ స్వభావం ఏంటంటే పూర్తిగా స్లోగా మారుతుంది. ఆ స్లోగా మారకుండా కాస్త బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చాలా గట్టిగా చేశారు. కొంచెం గ్రాస్ వదిలిపెట్టారని చెప్పి వార్తల్లో కూడా విన్నాం. సో ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఇండియన్ టీం చేసిందంటే గ్యారంటీగా 170+ 180 అయితే గ్యారంటీ స్కోర్ చేయాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా బౌలర్స్ కి ఒక చిన్న కుషనింగ్ ఇవ్వాలి. కాబట్టి ఇండియన్ టీం 180+ కనుక స్కోర్ చేశారంటే దట్ ఈస్ పార్ స్కోర్. లేదు మనం ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నాం అంటే కనుక 160, ఆల్రెడీ 170 కూడా ఈజీగా చేజ్ చేసాం మనం సూపర్ 4లో అగేన్స్ట్ పాకిస్తాన్. సో కాబట్టి ఎనీథింగ్ అరౌండ్ 160-70కి తక్కువ రిస్ట్రిక్ట్ చేస్తే తప్పకుండా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. బ్యాటింగ్ ఒకవేళ మనకు వస్తే సో అభిషేక్ శర్మ చాలా కీలకం కాబోతున్నాడు. అదే అభిషేక్ శర్మ అటు షాహీన్ అఫ్రిది, ఇద్దరి మధ్య కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది? షాహీన్ అఫ్రిది కూడా టచ్లోకి వచ్చారు, కొన్ని వికెట్స్ కూడా లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్లో కూడా తీయడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ, మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూసేది ఈ కాంటెస్ట్ గురించే. ఎందుకంటే గతంలో మనకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాకిస్తాన్ అనగానే ఎట్లా బ్యాటింగ్ చేసేవాళ్ళు, ఎలా విజృంభించేవాళ్ళు. సేమ్ అలాంటి స్టైల్లోనే ఇక్కడ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. షాహిన్ షా అఫ్రిది వేసిన ఫస్ట్ బాల్కే ఒక ఎక్స్ట్రాడినరీ సిక్సర్ కొట్టి తిరిగి ఆ మాటల యుద్ధం, వర్డ్స్ ఎక్స్చేంజ్ ఎలా కూడా జరిగిందో మనం చూసాం. సో కాబట్టి 100% దిస్ ఈస్ ద బెస్ట్ కాంటెస్ట్ ఇన్ దిస్ మ్యాచ్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మీరు అంటున్నట్టు షాహిన్ షా అఫ్రిది ఈ టోర్నమెంట్ లో ఆల్రెడీ 9 వికెట్స్ తీసుకున్నాడు. ఈజ్ ఇన్ ఫ్యాంటాస్టిక్ రిథమ్, మంచి రిథమిక్ బౌలర్. తను కూడా స్మార్ట్ గా బౌలింగ్ చేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. కానీ ఇప్పుడు అంతా కూడా మనం ఇప్పటి వరకు సిరీస్ మొత్తాన్ని అన్ని మ్యాచెస్లో కూడా విక్టరీతో ఫినిష్ చేయడానికి మెయిన్ రీజన్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఇప్పుడు 300+ రన్స్ ఇప్పటికే ఆయన రీచ్ చేశాడు. అయితే ఇప్పుడు అభిషేక్ శర్మ కానీ వెంటనే అంటే సెకండ్ ఓవర్ ఆర్ థర్డ్ ఓవర్లో 10 రన్స్ లేదంటే 20 రన్స్ లోపు అవుట్ అయితే అప్పుడు ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుంది? అప్పుడు ఎంత స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంది? ఆ పాత్రని ఎవరు లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? మీరు బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూసినట్టయితే సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్స్ట్రాడినరీ టచ్ లో లేడు. మనకి సాధారణంగా సూర్యకుమార్ యాదవ్ అనగానే మిస్టర్ 360, ఇండియన్ 360 అంటాం మనం. ఆ ఎబిలిటీ మనకి తెలుసు, తను ఎంత బాగా ఆడగలడో, ఆపోజిట్ టీమ్ ని ఎలా డిమారలైజ్ చేయగలడో తన బ్యాటింగ్ తో మనకు తెలుసు. కానీ ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది ఈ టోర్నమెంట్ లో. అండ్ గ్రూప్ స్టేజెస్ లో కూడా డీసెంట్ నాక్ ఒకటి ఆడటం చూసాం అగేన్స్ట్ పాకిస్తాన్. సో కాబట్టి తన పైన ఎక్కువ బాధ్యత ఉంటుందని నాకైతే అనిపిస్తుందండి. దాని తర్వాత మనకి ఉన్నారు మిగతా ప్లేయర్స్, సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, దాని తర్వాత అక్షర్ పటేల్ ఆల్రౌండర్స్ ఉన్నారు, తిలక్ వర్మ తను కూడా మళ్ళీ తిరిగి నిక్లోకి రావటం చూసాం. సో ప్లేయర్స్ అయితే ఉన్నారు, మనకి ఎలాంటి ప్రెషర్ అయితే ఉండదు. కానీ ఈ దుబాయ్ పిచ్ లో ఏంటంటే ఎవరైతే బ్యాట్స్మెన్ సెటిల్ అవుతారో వాళ్ళు దే నీడ్ టు స్కోర్ బిగ్ రన్స్. ఎందుకంటే బ్యాట్స్మెన్ వచ్చి రాగానే పెద్ద షాట్స్ ఆడాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మాట్లాడినట్టు పిచ్ స్వభావం కాస్త స్లోగా ఉంది. కాబట్టి బ్యాట్స్మెన్ వచ్చి రాగానే పెద్ద షాట్స్ ఆడాలంటే ఈజీ కాదు. కాబట్టి ఎవరైతే బ్యాట్స్మెన్ సెటిల్ అయి ఉంటారో వాళ్ళు మంచి లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి.
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు మంచి టచ్ లో ఉన్నారు కాబట్టి ఎయిదర్ అభిషేక్ కానీ శుభ్మన్ గిల్ కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి ట్రై చేస్తే మిగతా బ్యాట్స్మెన్ అందరూ వాళ్ళ చుట్టూరా రివాల్వ్ అవుతారు కాబట్టి ఇండియా ఒక మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ చేస్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఓపెనర్లు ఎవరో ఒకళ్ళు ఆడితే ఈజీగా చేసి కూడా చేసే అవకాశం ఉంటుంది.